ఎంగేజ్మెంట్ అయిందన్నమాట. హలో అందరికీ. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము గద్వాల వెళ్తున్నాము జస్ట్ 2 డేస్కి. ఇవాళ సాటర్డే, రేపు వచ్చేస్తాము. ఒక చిన్న పని ఉంది, సో గద్వాల వెళ్తున్నాము. సో వ్లాగ్ తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఎంతవరకు తీస్తానో తెలియదు నాకు. ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము. సో 10-11కి అంతా అక్కడ రీచ్ అయిపోవాలి అని చెప్పి జస్ట్ లేచి స్నానం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ లేట్ అయింది, నేను లేట్గా లేచా. సో ఇద్దరికి జున్నుగాడు స్నానం చేశాడు, మున్నుకి సాయి స్నానం చేపిస్తున్నాడు. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఏదో మెంతి వాటర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగుతున్నాను. ఒక 1 వీక్ అయింది. నేను ఇలాంటి రొటీన్స్ ఒక ఫ్లోలో స్టార్ట్ చేస్తా కానీ మళ్ళీ కంటిన్యూ చేయను. నా దగ్గర ఉన్న బ్యాడ్ క్వాలిటీ అదే. వీటికి అప్పుడే ఆకలేసిందని ఏదో చదువుతున్నాను. చాలా స్వీట్స్ వచ్చాడు, సగం ఖాళీ అయిపోయింది. అది తింటానని ఉంటున్నాడు. అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ కూడా కాలేదు, స్నానం చేసి. ఓకే, సీ యూ. కింద పడుతుంది అక్కడ పైన పెట్టుకున్నాను. మై కాన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ. ఇది అయిపోయి. హలో గైస్, మేము వచ్చిన పని అయిపోయింది. ఎక్కడికి వచ్చినా కూడా ఈ పని మాత్రం తప్పదన్నమాట. సింపుల్గా ఫాస్ట్గా పప్పు అన్నం చేస్తున్నాం. మా మమ్మీ లేదు, మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళింది మా మమ్మీ కాశీకి 12 days. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నం పప్పు చేస్తున్నాం. నాకు అట్లా అర్థం కాదు ఏంటంటే ఎక్కడికి వచ్చినా కూడా ఈ పని వంట చేయడం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. మధ్యలో వీడియో ఒకటి, మా డాడీ వాళ్ళ స్కూల్కి వెళ్ళలే, వీళ్ళని పెట్టుకొని ఉన్నాడు. మేము వెళ్ళి బయటకు వెళ్ళి మేము వచ్చిన పని చూసుకొని వచ్చేసినాం. హలో గైస్, మేము ఇప్పుడు మా ఊర్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. వెరీ పవర్ఫుల్. ఏమన్నా అనుకుంటే అట్లా అయిపోతాయి అనమాట. ఏం చెప్పు నేమ్ ఏంటంటే జమ్లమ్మ. ఈ కాలర్ జమ్ము మమ్మీ. ఊరికి అట్లా ముద్దుగా జమ్ము మమ్మీ అని పిలుస్తాం. ఊటికి కూడా ఉంటుంది, ఇప్పుడు ఉందో లేదా. రేపే పుణ్యము, రేపే వేరే వాళ్ళ ఊరు గురంగడ్డ అని ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. కొంచెం వెళ్ళిపోవా వాళ్ళ అత్తగారు ఊరి నుంచి ఇప్పుడు మా ఊరికి వస్తుంది అనమాట. సో వాళ్ళ ఊరు వచ్చేసి గురంగడ్డ అని. ఇక్కడ కొంచెం దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది, అది
పుట్టినీళ్ళు అనమాట. రేపు ఇక్కడికి వస్తుంది, ఇది పుట్టినీళ్ళు. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ అంతా డెకరేషన్ చేశారు. రేపు పున్నం ఉంది, పున్నంకి ఇక్కడికి వస్తుంది. మీకు టెంపుల్ చూపిస్తాను. ఇదంతా బోట్ కూడా ఉంది అక్కడ, కానీ అప్పుడప్పుడే పనిచేస్తుంది. ఇదంతా రేపటి కోసం. ఇంకా రేపు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఎక్కువ ట్యూస్డేస్ చేస్తారు. సో ట్యూస్డే అయితే అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడంతా డెకరేషన్ రేపటి కోసం. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పరశురాముడు ఉంటాడు. నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు, గుర్తు రావట్లేదు. ఈయన అమ్మ వాళ్ళ కొడుకు అనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, నాకు గుర్తు రావట్లేదు. ఆమె అని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఉంటాడు ఈయన. ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది గైస్. ఇదంతా చెరువు. అప్పుడప్పుడు బోటింగ్ కూడా వెళ్ళచ్చు. మేము రావడమే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు. మామూలుగా అయితే బోటింగ్లో అటు అంతా తిప్పుతారు. అటు సైడ్ కూడా ఉంది. రేపు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ బాగా చేస్తారు గైజ్. ఇక్కడ అంతా ఇక్కడ షెడ్ వేశారు కదా, ఇవన్నీ షాప్స్ అనమాట. అదే రేపు అమ్మవారి ఇక్కడికి వస్తుందని చెప్తారు కదా. ఇక్కడ అంతా ఒక చిన్న జాతరలా చేస్తారు. ఫుల్ నాన్ వెజ్ కూడా. ఇక్కడ అంతా టెంట్లు వేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్రీ ట్యూస్డే జరుగుతుంది. సో సండే నుంచే టెంట్లు వేసుకుంటారు. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. మొత్తం ఎక్కువ యాటలు కొడతారు అనమాట ఇక్కడ. కోళ్ళు కాదు, ఓన్లీ యాటలు. ఈ కోళ్ళు కూడా కొట్టచ్చు నాకు తెలిసి. సారీ, ఇది ఎంట్రన్స్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ గైస్. అందుకే ఫుల్ డెకరేషన్ చేస్తారు. ఆకు షార్ట్ తీసుకుంటారు. అక్కడ చిన్న హాల్, అందులోనే మా ఎంగేజ్మెంట్ అయింది అనమాట. అప్పుడు మా ఊర్లో అంతకన్నా పెద్ద హాల్స్ లేవు. ఇప్పుడు చాలా మంచిగా వచ్చాదండి. చాలా చిన్నది బట్ మంచిగా అయింది ఎంగేజ్మెంట్ అయితే. ఇక్కడ అంతా అప్పుడు నేను చిన్నగా అదే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇక్కడ అంతా పొలాలు ఉండేవి. మా అన్న వాళ్ళ ఇల్లు చూపిస్తా గైస్ మీకు. ఇప్పుడు మా అన్న న్యూ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఐ విల్ షో. మా గోసాయి ఎస్టేట్స్ చేస్తాం. ఈ అపార్ట్మెంట్స్ చూస్తున్నారా గైస్, ఇవి మా పెద్దనాన్న వాళ్ళు బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్స్. ఇది మా అన్న వాళ్ళ ఇల్లు, కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మా అన్న లేడనుకుంటా, నేను కూడా చూడలేదు ఇల్లు ఇంతవరకు. మంచిగా అయింది ఇల్లు. అండ్ ఇవి మా పెద్దనాన్న వాళ్ళ అపార్ట్మెంట్స్, బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్స్. ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. గోసాయి ఎస్టేట్స్. సారీ నాకు పలకరం రావట్లే. అండ్ ఎస్ఎఫ్టీ అవన్నీ నాకు తెలియదు. కొత్తవి, ఇంకా ఎవరు రాలేదు. పెయింట్లు వేస్తున్నారు ఇంకా. అండ్ ఇక్కడ మా గోసాయి వీర హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. జస్ట్ ఈ అపార్ట్మెంట్స్కి రైట్ బిసైడ్ ఓన్లీ. ఇక్కడ అంతా మానిటర్ అంతా మా బాబాయ్ చేస్తాడు. ఫైనల్గా ఆంజనేయ స్వామికి కూడా వీళ్ళ పేరే గోసాయి అని పెట్టారు. లేదు మా పేరే పెట్టుకోలేదు గైస్. అందులో గోసాయి వీర హనుమాన్ అని వస్తుంది. కావాలంటే మీరు హనుమాన్ చాలీసా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. మేము పెట్టుకున్న పేరు అసలుకే కాదు. ఇక్కడ మా బాబాయ్ బండి చూసారా, ఇది 24/7 ఇక్కడే ఉంటుంది. మా పిన్ని మా బాబాయ్ మొత్తం గుడిని మొత్తం మానిటర్ చేస్తారనమాట. వాళ్ళే చూసుకుంటారు. అపార్ట్మెంట్ చూడండి చాలా కొత్తవి. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్స్ అంతా కాలే. ఫస్ట్ అపార్ట్మెంట్ మాదే గైస్. మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి గద్వాల్ న్యూ హౌసింగ్ బోర్డ్లో. ఓకే, మీకు టెంపుల్ చూపిస్తా పదండి గైస్. మా బాబాయ్ ఇక్కడే ఉంటాడు. అండ్ టెంపుల్ అవునా. వాడికి ఇప్పుడు ఎక్కడైనా గుడిలో పోతాం కదా, ఇట్లా పెడతాడు అనమాట. ఇట్లా పెట్టుకునేది అనేది ఇంకా ఓవర్ ఎక్స్ట్రా చేస్తాడు. ఆయన గుడి కంటేనే నేను రానులేడు నాన్న అని.